23వ శ్లోకం నుంచి చదువుదాం. 20 నిన్న ఎక్కడి నుంచి చదవాలి మనం? 20 నుంచా? ఓకే, రైట్. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం ద్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని
కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఈ శ్లోకాలన్నీ పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన మహాభారత మహాసంగ్రామంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం ఇది. ఏమిటంటే ఆ విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చక్కగా వ్యక్తపరిచాడు, ఆయన చూపించాడు. చూపించేసరికి అప్పటిదాకా చూపించమని అడిగినటువంటి ఈ అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆయన చూస్తున్నాడు. ఒకే రూపంలో అనేక రూపాలు కనిపిస్తున్నాయి. దాంట్లో అందరూ కూడా ఒక విచిత్రం జరుగుతోంది. అనేక నోర్లు ఉన్నాయి, అనేక బాహువులు ఉన్నాయి, అనేక ఊరువులు ఉన్నాయి, అనేక ఉదరాలు ఉన్నాయి, ఇన్ని కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక రూపంగా కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఒకే రూపంగా. దాంతోపాటు ఏం జరుగుతోంది, ఆ ఒక్క రూపంలోకి అక్కడ ఉన్నటువంటి యక్షులు, శిరశుద్ధ సంఘాలు, ఋషులు, మునులు, ఏ గణాలు, పితృదేవతలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో త్వరమాణా విశంతి, వాళ్ళందరూ కూడా చాలా త్వరగా ఆ రూపంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకని, తెరిచిపెట్టినటువంటి ఒక నోరు ఉంది అక్కడ, పెద్దగా తెరిచిపెట్టినటువంటి ఒక నోరు ఉంది. ఆ నోట్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోవడం కూడా అందరూ హడావిడిగా తొందరగా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు దాంట్లోకి లైన్లో వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటున లోపలికి వెళ్ళలేక ఆ దంతాల మధ్యలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు చూర్ణితై ఉత్తమాంగై, వాళ్ళ యొక్క శిరోభాగాలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి, ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్నాయట ఎముకలన్నీ కూడా. అలాగా అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి దృశ్యం కనిపించింది అర్జునుడికి. దాంట్లో కూడా ఏంటంటే కేవలం ఈ ఋషులు, మునులు, వీళ్ళు దేవతలు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే ఇక్కడ భీష్మ, ద్రోణ వీళ్ళందరి పేర్లు కూడా చెప్పాడు. అంటే కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాడు సూతపుత్ర, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు కూడా వెళ్తున్నారట. శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారు. శత్రుపక్షంలో వాళ్ళు వెళ్తున్నారంటే మరి మా పక్షం వాళ్ళు వెళ్తున్నారు. మా పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అవనిపాల సంఘై, ఈ భూమిని పాలించేటటువంటి అనేక మంది రాజులు, చక్రవర్తులు, వాళ్ళు కూడా ఆయన లోపలికే వెళ్తున్నారట. మొత్తానికి అందరూ ఆయన లోపలికి వెళ్తున్నారు. అదొక భయంకరమైనటువంటి రూపం. అంటే వాస్తవంగా ఏంటంటేనండి, అది భయంకరమైనటువంటి రూపం అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదైనా సరే మనకి వింతగా కొత్తగా కనిపించింది అనుకోండి, కొంచెం భయం వేస్తుంది, అది భయంకరంగానే అనిపిస్తుంది మనకి. అలవాటు పడ్డాం అనుకోండి, దానికి అలవాటు పడిన తర్వాత ఏం ఉండదు. సరే, సుబ్బారెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన తిరుపతి స్విమ్స్లో దీంట్లో మన ఫోరెన్సిక్లో ఉండేవారు సుబ్బారెడ్డి గారు. ఆయన చాలా కాలం క్రితం అండి, నేను ఎల్లాయపల్లి ఆశ్రమంలో ఉన్నప్పుడు. నేనేదో ఒకసారి తిరుపతి వెళ్ళా, ఆ స్విమ్స్లో చిన్న పని ఉంటే చూసుకున్నా. సుబ్బారెడ్డి గారు మా కమిటీ మెంబర్, ఆయన పలకరిద్దామని వెళ్ళా. వెళ్తే ఆయన స్వామీజీ ఇప్పుడే ఫ్రెష్గా ఒక బాడీ వచ్చింది చూస్తారా అని అడిగారు. ఆయన వాళ్ళ భాషలో అన్నమాట. ఇప్పుడే ఫ్రెష్గా ఒక బాడీ వచ్చింది చూస్తారా అంటే ఏంటి సార్, ఏంటంటే మేము ఫోరెన్సిక్లో ఏం చేస్తామో మీకు చూపిస్తాను. సరే, కొంచెం ధైర్యం చేసుకోవాలి మీరు అన్నాడు. సర్లేండి సార్ అన్న. అప్పుడు నేను కొంచెం చాలా యంగ్స్టర్, 25 years క్రితం మాట ఇది. సరే, లోపల తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఏదో యాప్రాన్ వేసుకున్నారు, వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు. ఆ బాడీని ఆ బాక్స్లోంచి బయటికి లాగి పడుకోబెట్టారు అనమాట. పడుకోబెట్టి ఆయన మామూలుగా అది ఎట్లా అంటే, మనం ఇంట్లో ఏదో ధాన్యం బస్తానో బియ్యం బస్తానో ఇట్లా కుట్లు కూడా తీసి ఇట్లా కట్ చేస్తాం చూసారా, అట్లా బాడీ కట్ చేస్తున్నారు. టీ అని ఇట్లా కట్ చేసేసి లోపల అంతా చూపించి ఇట్లా లోపల హార్ట్ ఉంటుంది కానీ, స్వామీజీ ఇదే హార్ట్ అని చెప్పి ఇట్లా తీసి చూపించి మళ్ళీ లోపల పెట్టేశాడు ఆయన. మళ్ళీ కిడ్నీ తీసి చూపించాడు, స్వామీజీ ఇదే కిడ్నీ అని చెప్పి లోపల పెట్టేశాడు ఆయన. ఇట్లా 4-5 లివరు తీసి చూపించి, స్వామీజీ ఇట్లాగే ఉంటుంది లివర్, ఇదే లివరు అని చెప్పి మళ్ళీ లోపల పెట్టేశాడు. అంతా అయిపోయింది. వాళ్ళు ఏవో తీసుకున్నారు, డిసెక్షన్ చేశారు, కొన్ని శాంపుల్స్ ఏవో తీసుకున్నారు, పక్కన పెట్టారు, ఏదో మొత్తానికి అవి ఇవి చేశారు. తర్వాత మళ్ళీ గోతాన్ సంచి కుట్టినట్టు కుట్టేశారు వాడిని. నాకు అవన్నీ చూసిన తర్వాత
ఆ, భయం వేసి ఆ భయానికి వామిటింగ్ సెన్సేషన్ అనమాట. అక్కడ ఒక విచిత్రమైనటువంటి వాసన, అవన్నీ ఆ రక్తం అదంతా కోసినప్పుడు బయటికి రావడం, ఇదంతా చూసిన తర్వాత నేను భయపడిపోయా. ఎందుకని? అలవాటు లేని వ్యవహారం అది. తీసి హార్ట్ చూపించి ఇదే హార్ట్ని లోపల పడేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అదే డాక్టర్ గారికి భయం ఉంటుందా? ఆయన రోజు చేసే పనే అది. రోజుకి అట్లాంటివి 3-4 కోసేస్తాడు ఆయన. వాళ్ళకేం భయం ఉండదు. కొత్తగా ఏదన్నా మనం ఇలాంటిది అలవాటు లేనటువంటిది మనం చూసామనుకోండి, ఖచ్చితంగా భయం వేస్తుంది మనకి. ఇక్కడ కూడా అర్జునుడికి ఏంటంటే ఇటువంటి రూపం, అర్జునుడికే కాదండి, ఇటువంటి రూపం ఎవడికి అలవాటు ఉండదు. అలవాటు లేక కొత్తగా అనిపించి ఇదంతా వాస్తవంగా ఉన్నటువంటిది దివ్యమైనటువంటి రూపమే, కానీ దాంట్లో ఒక భయం కూడా దాంట్లో కలిసిపోయింది, సమ్మిళితమైపోయింది భయం కూడా. ఆశ్చర్యం ఒక పక్కన వేస్తోంది, విస్మితాశ్చైవ, అందరూ విస్మయానికి లోనవుతున్నారని చెప్తున్నాడు. ఒక పక్క ఏమో చాలా భయం కూడా కలుగుతోంది నిన్ను చూస్తుంటే అనేటువంటి మాట కూడా వాడుతున్నారు. ఎందుకని? అందరూ ఆయన లోపలికి వెళ్ళిపోవటం అనేటువంటిది కొత్తగా అనిపించింది అర్జునుడికి. ఇలా వెళ్ళిపోతున్నటువంటి దాన్ని తర్వాత శ్లోకాలు ఏంటంటే చిన్న చిన్న ఉదాహరణల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు వ్యాసుల వారు. ఇక్కడ అది ఎలా ఉంటుందో చూద్దాం. 28వ శ్లోకం చదువుదాం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి యథా నదీనాం బహవః అంబువేగాః. ఈ నదులన్నీ ఏవైతే ఉన్నాయో అంబువేగాః అంటే ఆ జల ప్రవాహాలన్నీ కూడా, అంబువేగం అంటే అంబు అంటే జలం, వేగం, అది దానికి ఒక ప్రవాహం ఉంటుంది, దానికి ఒక స్పీడ్ ఉంటుంది. ఎప్పుడైతే నీరు అనేటువంటిది ఒక వేగంతో కదులుతుందో దాన్ని మనం నదులు అంటాం. నదులు, ఏర్లు, సెలయేర్లు ఇట్లాగా ప్రవహిస్తూ ఉన్నటువంటివి అన్నమాట. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? ఒకటి కాదు, అనేక, బహవః, అనేక నదులైనటువంటివి అన్నీ ఏం చేస్తూ ఉంటాయి? ఫైనల్గా ఈ నదులన్నీ సముద్రం ఏవ అభిముఖాః ద్రవంతి. ఎటువైపు? ద్రవంతి అంటే పరిగెత్తడం అనమాట. ఎటువైపు పరిగెడుతున్నాయి ఇవన్నీ? సముద్రమేవ అభిముఖాః, సముద్ర అభిముఖంగా, సముద్రం వైపు పరిగెడుతున్నాయి ఇవన్నీ కూడా, ఈ నదులన్నీ. తథా, అదేవిధంగా అమి నరలోక వీరాః తవ, అదేవిధంగా ఈ నరలోకంలో ఉండేటటువంటి సూర్యులు, చక్రవర్తులు, మహారాజులైనటువంటి వాళ్ళందరూ కూడా అభివిజ్వలంతి వక్త్రాణి విశంతి, మండుతూ ఉన్నటువంటి నీ నోళ్ళల్లోకి అనేక నోర్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ నోర్లన్నిటిలోకి ఇక్కడ వాళ్ళందరూ అలాగ వేగంగా వెళ్ళిపోతున్నారట. మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత? నీరు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు అంటారు. పాతకాలం మనం విన్నటువంటి, చిన్నప్పుడు చదువుకున్న ఆ నీరు ఏం చేస్తుంది? ఎప్పుడైనా సరే ఆ పల్లం ఎటుంటే, గ్రావిటీ ఎటుంటే అటువైపు ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి నదులు ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆ గ్రావిటీని బట్టి దాదాపుగా డిజైన్ చేస్తూ ఉంటారు. అటువైపు వెళ్తున్నాయా లేదా, కెనాల్స్ అవి తవ్వినప్పుడు, లేకపోతే ఏమైనా ఎత్తిపోతల పథకాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు గ్రావిటీ సరిగ్గా ఉందా లేదా చూసుకుంటారు. చూసుకొని దాన్ని బట్టి డైవర్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా అంతే. ఎందుకని? నదికి ఉండేటటువంటి లక్షణం, రెదర్ నీటికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎక్కడో హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా నదైనా, అక్కడే పుట్టినటువంటి యమునా నదైనా, అవన్నీ ఏం చేస్తాయి? కిందకి ప్రవహించాల్సిందే. ఆ యమునా నది కూడా ఏం చేస్తుంది? కిందకే ప్రవహించి మళ్ళా గంగా నదితో కలిసిపోతుంది. అది
ఆ గంగానదితో కలిసిపోయినటువంటి త్రివేణి సంగమంలో గంగానదితో కలిసిపోయినటువంటి యమునా నది, సరస్వతి అన్నీ కలిసిపోయి మళ్ళీ ఏం చేస్తాయి, అవన్నీ ఒకే నది కింద, గంగానది కింద మారి ప్రవహించి 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 ఎక్కడో ఆ బెంగాల్లో మొత్తానికి సముద్రంలో కలిసిపోతాయి. గోదావరి నది ఎక్కడో నాసిక్ త్రయంబకేశ్వర్ దగ్గర పుడుతుంది. అది పుట్టినటువంటి గోదావరి నది ఏం చేస్తుంది, ప్రవహించి 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 ఎక్కడ అలాగా కర్ణాటక, మహారాష్ట్ర ఇదంతా ప్రవహించి చివరికి వచ్చి 3 పాయల కింద విడిపోయి ఆ వశిష్ఠ, గౌతమి, వైనతేయం ఇదంతా విడిపోయి మళ్ళీ ఆ గోదావరి జిల్లాల్లో వెళ్ళి అక్కడ సముద్రంలో కలిసిపోతుంది. ఆ కృష్ణానది అక్కడెక్కడో పుట్టినటువంటి కృష్ణానది ప్రవహించి ప్రవహించి అక్కడెక్కడో మొత్తానికి అదేదో హంసల దీవి అంటారు, ఆ హంసల దీవి దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి నదులన్నీ ప్రవహించి ప్రవహించి ఎక్కడికి చేరుతాయి, చివరికి ఎక్కడికో వెళ్ళాలనేటువంటి తపనలాగా ఉంటుంది అవి ప్రవహించడం చూస్తుంటే. నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంటే అవన్నీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తున్నాం. ఆ సముద్రం అనేటువంటి మహాజలమే ఆవిరయ్యి అదే వర్షంగా పడింది. నేను కూడా అక్కడికే వెళ్ళిపోవాలి తొందరగా, ఇంకా నాకు టైం లేదు అన్నంత వేగంగా అవన్నీ ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. అలా ప్రవహించి ప్రవహించి ఈ ప్రవహించేటటువంటి సమయంలో ఏం చేస్తూ ఉంటాయి, అనేక చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండుతాయి, క్షేత్రాలు అభివృద్ధి చెందుతాయి, అక్కడ ఒక మంచి కల్చర్ అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ చుట్టూ సివిలైజేషన్ అనేటువంటిది వస్తుంది, నాగరికత అనేటువంటిది వస్తుంది. నీరు ఎక్కడుందో అక్కడ అంతా కూడా అంతా మంచి శ్రేయస్కరమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ నీరు మాత్రం ఏం చేస్తుంది, మనం వాడుకున్నంత వాడుకుంటాం, మిగిలినటువంటిది ఏదైనా ఉన్నా సరే అదంతా వెళ్ళి ఏం చేస్తుంది, పెన్నా నదైనా ఏదైనా సరే చివరికి సముద్రమేవాభిముఖం ద్రవంతి, సముద్రం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ నేను చెప్పినటువంటి వాళ్ళందరూ నరలోక వీరాహ అన్నారు. వీళ్ళందరూ వీరులు సూరులు అయినటువంటి వాళ్ళే, శక్తివంతులైనటువంటి వాళ్ళే. ఎంత శక్తివంతమైనటువంటి వాళ్ళు అయితే మాత్రం ఉంటారా ఇక్కడ? చాలా వీరుడండి, పరాక్రమవంతుడండి, శౌర్యవంతుడండి, ఎంతోమంది మీద యుద్ధం చేశాడండి. ఇంకో 50 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాడా? ఏముండడు, వెళ్ళిపోవాల్సిందే అందరితో పాటు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నరలోక వీరాహ అనేటువంటి దాంట్లో ఒక విషయాన్ని గుర్తించాలి మనం. అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి దీంట్లో ఇండికేషన్స్. ఒకటేంటంటే వీరుడు అంటే ఏంటి, శక్తివంతమైనటువంటి వాడు, బాగా శక్తి కలిగినటువంటి వాడు. మనకి కూడా ఏమనుకుంటామంటే మనం నాకు చాలా శక్తి ఉంది అని అనుకుంటాం. అది ఏదైనా కావచ్చు, అది ధనబలమైనా కావచ్చు, అంగబలమైనా కావచ్చు, అర్ధబలమైనా కావచ్చు, ఏదో ఒకటి ఇవన్నీ మనకు ఉన్నాయని అనుకుంటాం. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఇవన్నీ లేకపోతే సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మానవుడి యొక్క సహజ లక్షణం. ఇవన్నీ ఉన్నాయి, ఉన్నప్పటికీ మాత్రం ఇవన్నీ ఏమన్నా సమయం వచ్చినప్పుడు ఇవేమన్నా రక్షిస్తాయా? నాకు తెలిసిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు, అందరూ నా ఫ్రెండ్సే. వీళ్ళందరూ ఏమన్నా నన్ను రక్షించగలరా సమయం వచ్చినప్పుడు? డబ్బులన్నీ సంపాదించి పెట్టుకున్నా, సమయం వచ్చినప్పుడు ఇవన్నీ రక్షిస్తాయా? కాబట్టి నాకు ఎంత శక్తి ఉంది, నేను ఎంత శక్తివంతుణ్ణి, నా దగ్గర ఎంత బలం ఉంది అనేటువంటిది ఆ సమయం అనేటువంటిది వచ్చినప్పుడు ఇవన్నీ ఏం పనిచేయమండి. ఏం చేయాలి? అందరూ ఎక్కడికి వెళ్తారు? వీళ్ళందరూ కూడా సముద్రమేవాభిముఖం ద్రవంతి. అందరూ నీ లోపలికి ఏ విధంగా అయితే సముద్రం లోపలికి నదులన్నీ వెళ్ళిపోతున్నాయో అలాగే ఈ అందరూ కూడా నీ లోపలికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు చూడండి, దాదాపుగా అలాంటి అర్థం వచ్చేటటువంటి ఉదాహరణ ఇది. ఇంకొక రకమంగా యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ
వేగాః. అక్కడ కూడా అంబువేగాహ అనే పదం ఉపయోగించారు, ఇక్కడ కూడా వేగాహ అనే పదమే ఉపయోగిస్తున్నారు. వేగం అంటే ఏంటి? ఇదే స్పీడ్, చాలా వేగంగా, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. వాస్తవంగా ఏంటంటే మనం ఒక 90 ఏళ్ళు జీవించామనుకోండి, 100 ఏళ్ళు జీవించాం. మామూలుగా ఎవరినన్నా ఈ మధ్య చాలామంది అంటాడు, అరే దీర్ఘాయుష్మాన్ భవ అని ఏదైనా ఆశీర్వదించామనుకోండి, శతమానం భవతి అని ఆశీర్వదించామనుకోండి, సార్ పాపి చిరాయులాగా ఎందుకు సార్ అంతకాలం నేను బతకడం అంటారు. మామూలుగా అది కూడా ఉంది చూడండి, పాపి చిరాయువు అంటారు. పాపి చిరాయువు అంటే ఏంటంటే ఎక్కువ కాలం, పాపులు ఎక్కువ కాలం బతుకుతారు అని అదొక నానుడి చెప్పుకుంటూ ఉంటాం మనం. అలాగా మామూలుగా మనకు ఆశీర్వదించేటప్పుడు మాత్రం శతమానం భవతి, శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టది ఆశీర్వదిస్తారు. కానీ అన్నాళ్ళు బతికితే మాత్రం పాపి చిరాయులాగా ఇంకా పోడేంట్రా అంటారు. ఇక్కడ ఇదంతా ఏంటంటే మనం అనుకుంటాము 100 ఏళ్ళు బతికామా, 80 ఏళ్ళు బతికామా, 60 ఏళ్ళు బతికామా అని చెప్పి మనం అనుకుంటాం. వాస్తవంగా అనంతమైనటువంటి కాలగమనంతో మనం మన జీవితాన్ని మనం కంపేర్ చేసినప్పుడు, అనంతమైనటువంటి కాలం, ఈ కాలంతో కంపేర్ చేసినప్పుడు మన జీవితము, ఈ 70 ఏళ్ల జీవితం, 80 ఏళ్ల జీవితము ఎలాంటి జీవితం అండి ఇది? ఇంతకుముందు మనం చూసాం ఆ బ్రహ్మగారి యొక్క ఆయన జీవితం ఎంతకాలం, ఎన్ని వేల సంవత్సరాలు ఆయన ఉంటాడు, ఒక్కొక్క సంవత్సరం ఎంత, ఒక రోజు ఎంత ఆయనకి, ఒక రాత్రి అంటే ఎంత, ఇవన్నీ చూసాం. 43,000 కోట్ల సంవత్సరాల కింద లెక్క వచ్చింది మనకి. అంత పెద్ద సంవత్సరాల్లో, అంత పెద్ద సమయంలో ఈ 80 ఏళ్ల జీవితం ఒకటి పెట్టుకొని, 90 ఏళ్ల జీవితం ఒకటి పెట్టుకొని నేనేదో జీవించేశానని అనుకుంటే ఇది ఎలాంటిదంటే వేగాహ, ఇట్స్ వెరీ స్పీడ్, కన్ను రెప్పపాటు లాంటిది ఈ జీవితం. బుద్భుతప్రాయం అంటారు. అందుకనే చాలా మంచి పదం ఉపయోగిస్తారు వేదాంతంలో ఎప్పుడు కూడా, బుద్భుతప్రాయము అంటారు. బుద్భుతం అంటే ఏంటంటే గాలి బుడగ లాంటిది అనమాట. ఆ గాలి బుడగ ఎక్కడో నీళ్ళల్లో పుడుతుంది, అది పుట్టి పైకి వచ్చి టప్ అని పేలిపోతుంది. ఎంతసేపు పడుతుంది అది పేలిపోవడానికి? పైకి వచ్చి ఆ నీళ్ళలో లెంగ్త్ ఎంత ఉందో అంత ఆ టైం పడుతుంది అంతే. పైకి రావడం మాత్రం పైకే వస్తుంది ఆ బుడగ, పైకి వచ్చి టప్ అని పేలిపోతుంది అంతే. ఇప్పుడు చెప్పండి, ఆ గాలి బుడగ అదేమైనా సపరేట్ ఎంటిటీనా? అదేమైనా సపరేట్గా ఆ గాలి బుడగలో ఉండేటటువంటిది ఏంటి? దాని పేరే చూడండి, గాలి బుడగ అంటాం. అంటే ఏంటది? వాస్తవంగా గ్యాప్, నీరు లేనటువంటి ఒక చిన్న వాల్యూమ్, అది నీరు లేదు అక్కడ, దాన్ని మనం గాలి బుడగ అంటాం. ఆ నీరు లేనటువంటిది ఏం చేస్తుంది? అక్కడ ఏం లేదు, దాంట్లో ఆ గాలి బుడగలో ఖాళీ అనమాట. ఆ ఖాళీ దేనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది? అది నేను ఖాళీలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశము బుడగ రూపంలో బుడుబుడు బుడుబుడు బుడుబుడు. ఎప్పుడన్నా కొంతమంది ఇళ్లలో ఎక్వేరియంస్ పెట్టుకుని ఉంటారు కదా, పెద్ద పెద్ద చేపల తోటలు ఉంటాయి, దాంట్లో మనం చూస్తాం అనమాట. ఆ బుడగలు లేస్తుంటాయి, వేలు అలా వస్తూనే ఉంటాయి. అవి మెషిన్ పెడతారు దానికోసం. వేగాహ, దానికి ఒక స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్లో అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ కూడా ఏంటంటే యథా ప్రదీప్తం జ్వలనం పతంగాహ సమృద్ధ వేగాహ నాశాయ విశంతి. ఒక దీపం వెలిగిస్తారు, ఇప్పుడు మనకేంటంటే చక్కగా ఈ లైట్లు వచ్చాయి. పూర్వకాలం అంతా దీపాలు పెట్టుకునేవారు, అందరి ఇళ్లలో దీపాలే ఉండేవి. ముఖ్యంగా ఈ సమ్మర్ అయిపోయి వర్షాలు పడేటటువంటి సమయంలో, ఈ తొలకరి వర్షాలు పడతాయి చూసారా, అలాంటి సమయంలో ఆ వర్షం పడిన తరువాత కరెక్ట్గా ఈ రెక్కల పురుగులు లేస్తాయి, ఇసుళ్ళు అంటాం మనం. ఆ ఇసుళ్ళు ఏం చేస్తాయంటే పాపం వాటికి తెలియదు, ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి అవి. ఎక్కడ లైట్ ఉంటుందో వీధి దీపాల దగ్గర, అప్పుడు ఒక్కొక్కసారి అయితే ఇంకొంచెం పల్లెటూర్లలో అక్కడైతే ఎక్కువ ఉంటాయి, మనకి సిటీల్లో కొంచెం తక్కువ కనిపిస్తాయి అవి. టౌన్లలో, పల్లెటూర్లలోకి వెళ్తే ఆ రెక్కల పురుగులు, ఆ ఇసుళ్ళు గుంపులు 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 వచ్చేస్తాయి ఒకేసారి. వచ్చేసి ఆ దీపం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పూర్వకాలం ఏంటి, ఎక్కడైనా దీపాలు పెట్టేవాళ్ళు, అట్లాగా వెలిగేటటువంటి దీపాలు పెట్టేవాళ్ళు. ఆ దీపం చుట్టూ తిరుగుతూ అదేదో వస్తువు అనుకుంటాయి, అదేదో తినడానికి పనికొచ్చేవనుకుంటాయి, దాని దగ్గరికి వెళ్ళాలని ఆరాటపడుతూ ఉంటాయి, దాని మీద కూర్చోవాలని తొందరపడుతూ ఉంటాయి. అవన్నీ వెళ్ళి ఏం చేస్తాయి, ఎక్కడో దూరం నుంచి చూస్తాయి ఆ లైట్ని, చాలా దూరం నుంచి చూస్తాయండి, దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి చూడగలుగుతాయట ఆ చిన్న దీపాన్ని. 2 కిలోమీటర్ల దూరం నుంచి అది ఎగురుకుంటూ వచ్చి ఆ దీపం చుట్టూ తిరిగి ఏం చేస్తుంది, ఆఖరికి ఆ దీపంలోనే పడి చచ్చిపోతుంది అది.
అక్కడే పడి చచ్చిపోతుంది. ఆ దీపంలోనే పుట్టుక్కని కాలిపోతుంది అది. ఆ విధంగా ఈ పతంగాలు మామూలుగా మనకి హైదరాబాదులో పతంగ్ అంటే ఏంటంటే గాలిపటాలు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అది వాళ్ళు ఏంటంటే ఉర్దూ భాషలో పదం కింద వాడతారు. పతంగులు ఎగరేస్తూ ఉంటారు. పతంగము అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి పదం, ఎగిరేటటువంటిది, గాలిలో ఎగిరేటటువంటిది పతంగం అన్నమాట. అది ఎలాగైతే ప్రవేశిస్తాయో తథా లోకాహ సమృద్ధ వేగాహ నాశాయ ఏవ తవ వక్త్రాన్ని విశంతి. ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నీ లోపలికే వెళ్తున్నారయ్యా. ఎందుకోసం వెళ్తున్నారు? నాశనం అవటానికే. కాబట్టి మనందరం భగవంతుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నాం. ఆయన యొక్క నోళ్ళు ఒకటి కాదు, కొన్ని వేలు ఉన్నాయి. ఆ వేల నోట్లలోకి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అవనిపాల సంఘాలన్నీ కూడా రాజులు, చక్రవర్తులు అందరూ వెళ్ళిపోతున్నారు. సమృద్ధమైనటువంటి వేగంతో వెళ్ళిపోతున్నారు. చాలా స్పీడ్గా వెళ్తున్నారట వాళ్ళందరూ. ఏ విధంగా అయితే రెక్కల పురుగు త్వరగా వెళ్ళి ఆ దీపంలో పడి చచ్చిపోతుందో, అదేవిధంగా నాశాయ, దాంట్లో పడి ఏ విధంగా రెక్కల పురుగు నాశనం అయిపోతుందో, అదేవిధంగా శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారండి. కురంగ మాతంగ పతంగమీన భృంగానర పంచభిరంచిత కిం అని ఆయన మన్ని ప్రశ్న వేస్తారు. కురంగ మాతంగ పతంగమీన. కురంగము అంటే ఏంటంటే లేడీ, డియర్. దాన్ని పట్టుకోవాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే, దానికి శబ్దం అంటే దానికి ఎందుకునో ఆకర్షణ. వాళ్ళ దగ్గర ఒక కొమ్ము బూర లాంటిది ఒకటి ఉంటుందన్నమాట. అది ఊదుతారు వాళ్ళు. ఊదితే ఆ శబ్దానికి ఆకర్షితమయ్యి ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆ శబ్దం వైపు వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ రెడీగా కాపు కాసినటువంటి ఆ వేటగాడు ఏం చేస్తాడంటే బాణం వేసి కొట్టేస్తాడు దాన్ని. అంటే శబ్దము అనేటువంటి ఒక శబ్దార్థానికి, ఒక ఇంద్రియార్థానికి అది బలైపోయింది.